బంగారం బంగారం బంగారం. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా ఎవరిని అడుగుతున్నా ఒకటే డిస్కషన్ నడుస్తోంది. డిస్కషన్ కాదు, ఒక బిగ్ డిబేట్ నడుస్తోంది బంగారం పైన. ఎందుకంటే అలంకరణ వస్తువు నుంచి భవిష్యత్తు పెట్టుబడిగా మారిపోయినటువంటి బంగారం గురించి ప్రతి ఒక్కరు ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. ఇక్కడ బంగారం కొనుగోలు అనేటప్పటికీ బాగా ఉన్నత వర్గాలని చూసుకోవచ్చు, పెట్టుబడి ఆలోచనతో కొనుక్కునే వాళ్ళని చూడొచ్చు, సాధారణ అంటే సామాన్య ప్రజానికం కూడా కనీస అవసరంలో భాగంగా ఇంత బంగారమైన మనకు ఉండాలి కదా, పెళ్ళుంది కనీసమైన మనం బంగారం కొని పెట్టుకోవాలి కదా, ఎంతో కొంత దాచుకుందామని ఆలోచన. ఇవన్నీ రెగ్యులర్ లైఫ్లో మనం చూస్తూనే ఉంటాం. అయితే బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ మరికొంతమందిలో ఒక హోప్ క్రియేట్ అయింది. ఏమో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ వల్ల బంగారం అమాంతం సామాన్యులకు కూడా దిగొస్తుందేమో, 1,00,000 కిందకే వస్తుందేమో దాని రేట్ అనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి. బంగారం ఇంత తగ్గింది అని, అంత తగ్గిందని, అంత పడిపోబోతుందని, తొందర పడకండి, ఇలా రకరకాల ఆలోచనలు, రకరకాల హెడ్డింగ్స్ చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే నేను డిఫరెంట్గా ప్లాన్ చేశాను. ఎందుకంటే ఒక కస్టమర్ నేరుగా గోల్డ్ షోరూమ్కి వచ్చినప్పుడు, గోల్డ్ షాప్కి వచ్చి తన దగ్గర ఇంత అమౌంట్ ఉంది, ఈ అమౌంట్కి నేను ఎంత కొనుక్కోగలుగుతాను, ఒకవేళ అది ఇన్వెస్ట్మెంట్ బేస్ అయితే ఆర్నమెంట్ తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే బిస్కెట్ తీసుకుంటే బాగుంటుందా, ఇట్లాంటివి కూడా చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక 5-10 ఏళ్ల తర్వాత పిల్లకి పెళ్లి చేయాలనుకోండి, ఇప్పటి నుంచే గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి ఒక ఆర్నమెంట్ కొని పెట్టేసుకోవాలా, ఆర్నమెంట్ కొంటే మనకి జిఎస్టీ ఉంటుంది, వ్యాట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, లేదంటే బిస్కెట్ కొని పెట్టుకొని పెళ్లి టైంలో మనం ఏదైనా ఆభరణం చేయించుకుంటే బాగుంటుందా, ఇట్లాంటి రకరకాల కన్ఫ్యూజన్స్ మీలో కూడా రన్ అవుతున్నాయని తెలుసు. అందుకే చాలా క్లారిటీ తీసుకుందాం ఈ వీడియోలో మీతో. సో మనతో పాటు లలిత జ్యువెలర్స్ నుంచి స్టోర్ మేనేజర్ అప్పారావు గారు ఉన్నారు. ఆయనతో నేను మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు కస్టమర్స్ కూడా చూసాం, జనరల్గా ఇప్పుడు పాతకు 1 గంట అవుతోంది. ఎప్పుడు అండి అసలు ఒక రేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ అవుతుంది, ఎప్పుడు మార్కెట్లో ఆ రేట్ అనేది ఫాలో అవుతారు అంటే ఆయన చెప్పింది 10:30, అరౌండ్ 10:30కి మాకు ఒక కన్ఫర్మేషన్ రేట్ వస్తుంది మేడం, అది కంటిన్యూ అవుతుంది. మరి ఈ కంటిన్యూ అవుతున్నప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ గంటలోనే ఎంత రేటు పడిపోయింది, ఈ పావు గంటలోనే అంత రేటు పెరిగిందని, మరి ఇవన్నీ ఎందుకు అనేది క్లారిటీ తీసుకుందాం. ఇప్పుడు ఇన్ని డౌట్స్ నావి కాదండి, పబ్లిక్వి. ఎందుకంటే రకరకాల ఆలోచనలు, అందరి అవసరాలు ఒకటి ఉండవు. ఒకరు ఏంటంటే అలంకరణ ప్రాయంగా తీసుకోవాలి అనుకుంటారు, కనీసం మనకి ఆ మాత్రం ఉండాలి స్టాటస్కి. కొంతమంది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా, ఒకవైపు చూస్తే భూమి కొనాలా బంగారం కొనాలంటే భూమి కొనే అంత డబ్బు ఉన్న వాళ్ళు భూమికే వెళ్ళిపోతుంటారు. లేదు అంటే బంగారం కొంచెం కొంచెం దాచుకొని కొంచెం కొంచెం కొనుక్కొని ఆ తర్వాత ఏదైనా ల్యాండ్ తీసుకుందామని ఆలోచన. ఇట్లాంటి కస్టమర్స్ని మీరు చూస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా. ఒక గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేస్తారు, ఏ టైం? యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది బంగారం మీద ఎక్కువ మొగ్గు చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు భూమి, ల్యాండ్ అండ్ గోల్డ్ ఈ రెండు కూడా ఇన్వెస్ట్మెంటే. బట్ ల్యాండ్ వచ్చేసరి అలా కాదు. ఎందుకంటే నీకు ల్యాండ్ మీద ఒక ఇన్వెస్ట్ చేయాలంటే నియర్లీ 25 lakhs, నియర్లీ 50 lakhs, 1 crore వరకు ఇన్వెస్ట్ చేయాలి. బట్ బంగారం అలా కాదు. బంగారం వచ్చేసరికి ఒక 10,000 ఉన్నా సరే బంగారం పెట్టచ్చు, 1 lakh ఉన్నా పెట్టచ్చు, 1 crore ఉన్నా పెట్టచ్చు. బట్ రేపు పొద్దున మన అవసరం నిమిత్తం ఎప్పుడైనా సరే మనం ఎక్స్చేంజ్ చేసినా సరే, ఇచ్చేయాలన్నా సరే ఒక 10,000 కూడా పెట్టుకుని మన అవసరాలు తీసుకునే విధంగా బంగారం మీద ప్రెసెంట్ రన్ అవుతుంది, సేఫింగ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. బట్ ఇప్పుడున్న ఇన్స్టెంట్గా కూడా సరే ఇప్పుడున్న సినారియో ప్రకారంగా బంగారం అనేది ఒక స్టెబిలిటీ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది 2 లక్షలు క్రాస్ అవుతుంది. యాక్చువల్గా ₹1,00,000 నుంచి 1.5 lakh నుంచి 2 lakhs కూడా క్రాస్ అయ్యే రోజులు అనేది ఉన్నాయి మనం రీసెంట్గా చూసుకుంటే. ఎప్పుడైతే నిన్న బడ్జెట్ సమావేశం జరిగిందో అక్కడ నుంచి గోల్డ్ రేట్ అనేది డే బై డే సో నియర్లీ యాక్చువల్గా ₹50, ₹100 దగ్గర నుంచి నియర్లీ ₹500, అంటే ఒక తులానికి వచ్చేసరికి ₹4,000, ₹5,000 వరకు తగ్గడం బట్టి కస్టమర్స్ దగ్గర నుంచి కానీ లేదంటే మనకు గోల్డ్ తాలూకా సినారీ దగ్గర నుంచి ఒక స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవ్వట్ల ప్రెసెంట్ దీని ప్రకారం. ఎందుకంటే
ఇంకా గోల్డ్ రేట్ బాగా తగ్గిపోతుందేమో, నీళ్ళు మన పాత రోజుల్లో నీకు తులం వచ్చేసరికి 60,000కి 70,000 రేపులకు వచ్చేస్తుందని చెప్పేసి ఆ కన్ఫ్యూజన్ ఉన్నారు. బట్ తద్వారాగా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కూడా చాలా మంది ఏంటంటే ఒక రివ్యూస్ కానీ లేదంటే వాళ్ళు ఇచ్చే పిన్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే గోల్డ్ రేట్ బాగా డౌన్ అయిపోతుంది అన్నారు. బట్ మళ్ళీ చెప్తున్నాము, గోల్డ్ రేట్ అనేది నిన్న బడ్జెట్ పెట్టడం వల్ల జస్ట్ కొంచెం స్టెబిలిటీ లేకుండా బట్ ఒక స్టాండర్డ్ అనేది క్రియేట్ చేయడానికి ఈ ఈ ఈ గోల్డ్ తాలూకా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఉంది. బట్ తద్వారా ఇది మనకి మ్యాక్సిమం ఈ సెనరీ వచ్చేసరికి మ్యాక్సిమం 10 to 15 days మాత్రమే ఉంటుంది. తర్వాత నుంచి మళ్ళీ గోల్డ్ రేట్ అనేది నెమ్మదిగా వెళ్తూ ఒక స్టాండర్డ్ రేట్ అనేది క్రియేట్ అనేది చేయబడుతుంది. అందుకని కొంచెం కన్ఫ్యూజన్లో కస్టమర్స్ ఏంటంటే ఇంకా నేను పెట్టుబడి పెట్టాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారు. బట్ ఫ్యూచర్లో మనం నడిపించేది, మనకి ఫ్యూచర్లో మన భవిష్యత్తుగా ఉండేది మన పెట్టుబడులు కానీ ఏదైనా సరే బంగారం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ప్రజల ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా గోల్డ్ మీదే. ఎందుకంటే ఒకప్పుడు తులం ₹1,00,000 దగ్గర నుంచి ఇప్పుడు 2,00,000 వరకు క్రాస్ అవుతుందన్నా సరే కస్టమర్స్ ఎవరు కూడా బంగారం రేటు పెరిగిపోతుందని చెప్పి ఇన్వెస్ట్మెంట్ అనేది ఆపట్ల. ఎందుకంటే ఫ్యూచర్లో మనం నడిపించేది మనకి ఎప్పుడైనా కావాల్సినంత కూడా గోల్డ్ జ్యువెలరీ. ఇది స్టెబిలిటీ రావడం వల్ల కొంచెం కస్టమర్స్ అని కొన్ని కన్ఫ్యూజన్లో కొంచెం ధైర్యంలో ఉన్నారు తప్ప బట్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో అంతా కూడా గోల్డ్ పర్చేసింగ్ మీద ఎక్కువ కస్టమర్స్ అందరూ కూడా మొగ్గు చూపిస్తున్నారు. బంగారం అనేది 1 week నుంచి ఒక హైప్ యాక్టివిటీ చూసాం మనం గోల్డ్ లో. ఎందుకంటే ఇది సామాన్యుడికి ఇంకా అందదా, కొనలేమా. ఎందుకంటే ఒక తులం బంగారం 4 లక్షల వరకు వెళ్ళిపోతుందని, ఇప్పటికే 2 లక్షలకి చేరువైపోతుందని ఇట్లా చూసాం. ఒకసారికి బడ్జెట్ అనేది ఒక ఆశ క్రియేట్, ఒక హోప్ క్రియేట్ చేసింది అందులో. సో ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఇప్పుడు కొనేవచ్చా, లేకపోతే ఇంకొంచెం తగ్గుతుందా, తగ్గితే లక్షకి ఎందుకు వచ్చేస్తుందా ఇట్లా అంటే రోజుకి అంటే నిన్నటికి ఈ రోజుకి క్యాలిక్యులేట్ చేసుకుంటే తులం మీద ఒక 4,000 to 5,000 పడింది. ఓకేనా, అంటే ఒక తులం పెట్టే కస్టమర్స్ ₹4,000 తగ్గిపోతుందంటే మనకి రేపు తగ్గుతుందా పెరుగుతుందా అని కొంచెం డైలమాలో ఉన్నారు తప్ప బట్ వచ్చే కస్టమర్స్ ఖచ్చితంగా ఎలాగైనా సరే గోల్డ్ దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది కస్టమర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ అంటే స్టెబిలిటీ రాకపోవడం వల్ల కొంచెం ఆలోచన కొంచెం వెనక్కి స్టెప్ వేస్తున్నారు తప్ప బట్ ఇన్ ఫ్యూచర్లో బంగారు రేట్ అనేది మన నార్మల్ స్టేజ్కి వస్తుంది. సో గోల్డ్ రేట్ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. మన గత 30-40 years బ్యాక్ మనం చూసుకుంటే ఎవ్రీ యానంకి వచ్చేసరికి గోల్డ్ రేట్ పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా డౌన్ అట్లా. అంటే గోల్డ్ రేట్ అప్ అండ్ డౌన్స్ అనేది మనం ఎలా చూస్తాం అంటే డే బై డే కానీ లేదంటే మంత్ వైజ్ కానీ క్యాలిక్యులేట్ చేయకూడదు. పర్ క్వార్టర్స్ లేదంటే పర్ యానం వైజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే గోల్డ్ రేట్ ఎప్పుడు కూడా హైగానే వెళ్తుంది. పెట్టుబడులు అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా గోల్డ్ మీదే పెడుతున్నారు. బట్ మనకి బంగారం అనేది మన అలంకారమే కాకుండా ఆభరణమే కాకుండా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ వైజ్గా కూడా కస్టమర్స్ ముందుకు వెళ్తున్నారు. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా మంది. ఆ మాత్రం చూసుకుంటే మొన్న అందరూ కొంచెం హైపర్గా వెళ్ళి కొనేసే వాళ్ళు కొంత నష్టపోయారని చెప్పుకోవచ్చా? అంటే నష్టపోయారనేది మనం ఒక రోజు 2 రోజుల్లో మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకంటే ఈ తాలూకా రేట్ అనేది ఈ రోజుకి రేపటికి క్యాలిక్యులేట్ చేయము. బట్ ఇదే నెక్స్ట్ ఇయర్కి లేదంటే ఆఫ్టర్ 6 months తర్వాత గోల్డ్ రేట్ అనేది మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి మనం నష్టపోవడానికి బంగారం మీద పెట్టుబడి ఇప్పుడు కూడా నష్టపోవడానికి ఇప్పుడు కూడా కస్టమర్ ఆలోచించండి. ఎందుకంటే మేము ఆలోచిస్తాం ఈ రోజు రేట్ అంతా రేపు అంత రేట్ మేము ఇందులో పనిచేస్తాం కాబట్టి మేము చూసుకుంటాం తప్ప కస్టమర్ వైజ్గా అలా చూడకూడదు. మ్యాక్సిమం ఒక టైం అనేది సర్టన్ టైం అనేది మనకి ఇవ్వాలి. ఇప్పుడు మనకు కొన్ని అంటే దాని వాల్యూ పెరిగిపోవాలి ఒకేసారి అనేది ఇది ఇంపాసిబుల్. అది దానికి ఒక సర్టన్ టైం ఉండాలి. 6 months కానీ క్వార్టర్స్ కానీ లేదా 1 year కానీ. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మాత్రం బంగారం పెడితే మాత్రం ఎప్పుడు కూడా కస్టమర్స్ వైజ్గా కానీ లేదంటే ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్ వైజ్గా చూసుకోవాలి. ఇప్పుడు ఒక పెన్ తీసుకుందాం, క్యాల్కులేషన్ వైజ్గా చూద్దాం. అందరికీ ఏంటంటే ఇప్పుడు ఈ ట్రేడింగ్ ఏంటి, డాలర్ పతనం అయిపోతే బంగారం రేటు పెరగడం ఏంటి, ఇవంతా కొంతవరకు క్లారిటీ మిస్ అవుతుంది. ఎందుకంటే సామాన్యుడు ఏంటి, నా దగ్గర 50,000 ఉన్నాయి బాబు, ఓ మంచి ఇయర్ రింగ్స్ ఇవ్వండి మా పాపకి, ఇట్లా అంటూ ఉంటారు. సో అది ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా వాళ్ళ అంచనా ఇక్కడికి వచ్చినాక షాక్ అవుతున్నారు. ఒకప్పుడు 50,000 పెడితే చక్కగా కనిపించే అంత దుద్దులు వచ్చేవి, ఇప్పుడు ఇంత వస్తుంది. సో ఒక్కసారి మనం క్యాల్కులేషన్ వైజ్గా చూస్తే బడ్జెట్ ముందు రోజు మనకి ఎట్లా ఉంది గ్రామ్ రేటు, తులం ఎంత ఉంది, ఈరోజు బడ్జెట్ తర్వాత నెక్స్ట్ డేకి ఆల్రెడీ అప్డేట్లో ఉన్నాము కాబట్టి ఈరోజు ఎంత వస్తుంది ఒకసారి? ఫస్ట్ నాకు సజెషన్ ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ రీల్స్ కానీ దయచేసి దాన్ని ఫాలో అవ్వద్దు. ఇక రియాలిటీ కావాలనుకుంటే మనకి గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. గ్రామ్ రేట్ ఎంత ఉంటుంది మనకి ఏరియా వైజ్ కానీ స్టేట్ వైజ్గా కానీ మ్యాక్సిమం ఒక ₹10 ₹20 పర్ గ్రామ్ మీద డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా డౌట్ ఉంటే మీకు నచ్చిన జ్యువెలర్స్ తాలూకా షోరూమ్కి వెళ్ళి మీరు విజిట్ చేయండి. ఇలాంటివన్నీ చూసి దయచేసి ఎవరు కూడా మోసపోవద్దు. బంగారు రేటు ఎప్పుడు కూడా పతనం అవ్వదు, ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంటే. బట్ మన బడ్జెట్ వైజ్గా సెనారియో చూసుకుంటే డ్రాబ్యాక్ అనేది జస్ట్ కొంచెం మాత్రం అవుతుంది. బడ్జెట్ సమావేశంలో డ్రాబ్యాక్ అవుతుంది తప్ప మళ్ళీ స్టెబిలిటీ కాన్స్టెంట్గా మళ్ళీ ఈక్వల్గా అనేది పారామీటర్స్ అనేది మనకు తొందరలోనే అదే తొందరలో నియర్ 15 to 20 days మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో నియర్లీ 15 years పనిచేస్తున్నాం కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మాకు ఐడియా ఉంది. ఎందుకంటే తులం వచ్చేసరికి 30,000 చూసాము, తులం వచ్చేసరికి 2 lakhs కూడా చూసాము. బట్ ఈ 2 daysలో మనం చూసుకుంటే తులం వచ్చేసరికి 1,00,000 అంటే ఈ రోజు ఉన్న రేట్ ప్రకారంగా తులం 1,62,000 ఉంది ఓన్లీ ఫర్ మెటల్ కాస్ట్ 22 carat. కానీ నిన్నటికి ఈ రోజుకి క్యాలిక్యులేట్ చేసుకుంటే ₹5,000 వరకు డిఫరెన్స్ అయితే ఉంది. బట్ కస్టమర్స్ చెప్తున్నారు ఇంకా నేను ఇందులో పెట్టుబడి పెట్టుకోవాలా లేదంటే ఏ రోజు రావాలి, రేపు రావాలి, ఎల్లుండి రావాలని అడుగుతున్నారు.
ఓకేనా. మీరు చెప్పగలుగుతారా అసలు? అది 100% చెప్పలేకపోతున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అయితే మాత్రం గోల్డ్ రేట్ ఎంతవరకు వెళ్తుంది, తగ్గుతుందా పెరుగుతుందని మాత్రం చెప్పలేకపోతున్నాము. బట్ కాన్స్టెంట్గా అయితే మాత్రం ఇన్ ఫ్యూచర్లో మన తొందరలోనే స్టెబిలిటీ రేట్ అనేది ఒక రేట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. వెరీ ట్రూ. ఏంటంటే పెరగడం ఇంత తగ్గడం ఇంత అవుతోంది, దాన్ని బట్టి మీరే అది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి. యాక్చువల్గా అదృష్టమే. బంగారం అనేది మన మైండ్ సెట్ నుంచి ఒకటి తీసేయాలి. ఒకటి ఏంటంటే మనకి తగ్గిపోతుంది అని భయపడద్దు, అలాగే పెరిగిపోతుంది అని చెప్పి నిస్సహ సందేహం కూడా పడవద్దు. సో బంగారం ఎప్పటికైనా బంగారమే. అది ఈ రోజు మనం ఒక 10 గ్రాములు ఇన్వెస్ట్ చేసామంటే ఇదే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈ 10 గ్రాముల తాలూకు వాల్యూ ఎంత, దాని తాలూకు ప్రాఫిట్ మార్జిన్ ఎంత, అది కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా కస్టమర్స్కి బంగారం అనేది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ వైజ్గా మనం చూసుకోవాలి. ఇట్లా ఎవరిని కన్ఫ్యూజ్ చేయకుండా. సో ఆర్నమెంట్ అయితే ఎట్లా ఉంది తులం ఈ రోజు రేటు? సో ఈ రోజు డేట్ కూడా చెప్పేద్దాం. డేట్ ప్రకారంగా రేటు ఓకే. ఈరోజు 2 ఫిబ్రవరి 2026. ఈ రోజు రేపు ప్రకారంగా చూసుకుంటే ఈ రోజు మనకి ఓన్లీ ఫర్ మెటల్ కాస్ట్ 1,62,012 రూపీస్ అండి. ఓన్లీ మెటల్ కాస్ట్. దానికి మనకి వేస్టేజ్ డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ బట్టి వేస్టేజ్ కానీ జిఎస్టీ కానీ అడిషనల్గా యాడ్ అయితే ఆల్మోస్ట్ 175 to 180,000 1,80,000 మాత్రమే తులం ఉంది ప్రెసెంట్. దీని ప్రకారంగా ఉంది. డిపెండ్స్ ఆన్ ఐటమ్ బట్టి మనకి రేట్స్ అనేది ఒక 2,000 3,000 అటు ఇటు మారుతాయి. బట్ ఈ రోజున్న బంగారు ధర ఓన్లీ ఫర్ మెటల్ కాస్ట్ 1,62,012 రూపాయలు ఉంది per తులం. గ్రామ్ రేట్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ 13,890 రూపీస్ 22 క్యారెట్ 916 హాల్ మార్క్. 24 క్యారెట్. సో 24 క్యారెట్ వచ్చేసరికి సో 15,152 24 క్యారెట్. ఇది ఒక క్లారిటీ. ఇది ప్రెసెంట్ ఇప్పుడున్న రేట్ ప్రకారంగా డేట్తో పాటు చెప్తున్నాము. 22వ తారీఖు 2వ నెల 2026. ఈ రోజు 24 క్యారెట్ వచ్చేసరికి 15,152, 22 క్యారెట్ వచ్చేసరికి 13,890. కానీ మీరు ఇన్స్టాగ్రామ్స్లో కానీ దాంట్లో కానీ దయచేసి చూసి ఎవరు కూడా మీరు ఇదవ్వద్దు. సో మీకు ఎప్పుడైనా సరే గోల్డ్ రేట్ మీకు తెలుసుకోవాలనుకుంటే మనకి గూగుల్ దీంట్లో వెళ్ళి సెర్చ్ చేయండి, లేదంటే మీకు నియర్ బై ఏదైనా షోరూమ్ ఉంటే అక్కడ విజిట్ చేసి ఒకసారి కనుక్కోండి. బట్ ఇలాంటివి దయచేసి ఎవరు కూడా నమ్మద్దు. రాంగ్ ఫాల్స్ అని కూడా చాలా చేస్తున్నారు. అంటే బంగారు రేట్ తగ్గిపోతుంది, మనకి ఎక్కడ నుంచి ఇంపోర్టెడ్ నుంచి వచ్చే గోల్డ్. ఇదొకటి కూడా నడుస్తుందండి, నేను కూడా చూసాను. ఇది ఇప్పుడు ఉన్నది ఒరిజినల్ గోల్డ్ కాదు. ఈ టైంలో మీరు కంగారు పడిపోయి గాబరా పడిపోయి వెళ్ళి కొనేసి మోసపోవద్దు. బంగ్లాదేశ్ రెడ్ గోల్డ్ మార్కెట్లో యాక్చువల్గా ఇవన్నీ బంగ్లాదేశ్ దగ్గర నుంచి గోల్డ్స్ కానీ ఇంపోర్టెడ్ అవన్నీ కూడా దయచేసి అలాంటివన్నీ కూడా నమ్మకండి. ఎందుకంటే బంగారం తాలూకా నాణ్యత గవర్నమెంట్ తాలూకా స్టాండర్డ్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చే స్టాండర్డ్స్ హాల్ మార్క్ 916 HUID కోడ్ ఎక్కడైతే హాల్ మార్క్ వేసారో దాని తాలూకు లోగోతో పాటు మనం ఆర్నమెంట్ అనేది పర్చేజ్ చేస్తున్నారు కస్టమర్స్. సో అది ఉందా లేదని మాత్రం చెక్ చేసుకోండి. బట్ గోల్డ్ అనేది బంగ్లాదేశ్ అయినా లేదా శ్రీలంక అయినా దుబాయ్ అయినా సరే బంగారమే. దాని తాలూకా స్టాండర్డ్ ఎంతైతే ఉండాలో, ప్యూరిటీ అంటే స్టాండర్డ్ ఎంత ఉండాలో ఒక ఆర్నమెంట్కి 22 క్యారెట్ 916 హాల్ మార్క్ స్టాండర్డ్ ఉందా లేదా అదే చూసుకుంటే ఎక్కడైనా సరే బంగారం అనేది క్వాలిటీయే. బట్ ఇక్కడ మనకు తక్కువలో వచ్చేస్తుంది. ఇది బంగారం మంచిది కాదు, బంగారం మంచిది కాదే ఉండదు. బంగారం ఇప్పుడు కూడా మంచిగానే ఉంటుంది. దాని తాలూకా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నా లేదో మాత్రమే చూసుకోవాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు మీ దగ్గరికి కస్టమర్స్ వచ్చి అడుగుతుంటారు, మీరే అడుగుతారు ఆప్యాయంగా పలకరించి, ఏంటి సార్ ఏమైనా మ్యారేజ్ ఉందా, లేకపోతే ఏం తీసుకుందామని. వచ్చే కస్టమర్స్ ఏం చెప్తూ ఉంటారు? లేదండి నార్మల్గానే ఫ్యూచర్లో ఉంటుందని అట్లా చెప్తూ ఉంటారు. అంటే కస్టమర్స్ వైజ్గా ఫస్ట్ నుంచి అంటే మనకి లలిత జ్యువెలరీ వచ్చే స్టార్టింగ్ కస్టమర్స్ వాళ్ళు తులం వచ్చేసరికి 30,000 చూసారు. ఈ రోజు వచ్చేసరికి 2 lakhs కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు 5 తులాలు 6 తులాలు అలవకగా కొనే కస్టమర్స్ ఇప్పుడు ఒక 2 తులాలు 3 తులాలు కొనాలని చాలా బాధగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ గోల్డ్ అనేది హ్యూజ్ పెరగడం వల్ల అది ఎలా వెళ్తుంది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. బట్ సేల్ వైజ్గా మాత్రం అంతా కూడా బాగుంది. కానీ 5 తులాలు కొనే కస్టమర్స్ 2 తులాలు 3 తులాలు తీసుకోవడము కొంచెం బాధాకరం. బట్ ఈ గోల్డ్ రేట్ అనేది ప్రెసెంట్ మార్కెట్ అంతా కూడా గోల్డ్ సినారియో మీద నడుస్తుంది కాబట్టి అది ఎంతవరకు వెళ్తుంది ఎంతవరకు డౌన్ అవుతుంది అని మాత్రం ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాం. అలా అని ఇప్పుడు రేట్ పెరిగినప్పుడు కస్టమర్ల నుంచి రెస్పాన్స్ తగ్గిందా పెరిగిందా? యాక్చువల్గా గోల్డ్ రేట్ మీరు చూసారంటే గోల్డ్ రేట్ పెరిగినప్పుడు మాకు బిజినెస్ చాలా ఎక్కువైంది. ఎందుకంటే ఇంకా గోల్డ్ రేట్ పెరిగిపోతుంది ఏమోనని. సో గోల్డ్ రేట్ తగ్గడం వల్ల ఇంకా పడిపోతుందని చెప్పి కస్టమర్ ఒక డైలమాండ్లో చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. సో డైలమా అనేది ఎప్పుడు మనకి ఇది అవుతుంది అనేది మనకి చెప్పలేము. ప్రెసెంట్ అంటే గోల్డ్ రేట్ కూడా అలాగే పెరగడం అలాగే పెరుగుతుంది, తగ్గడం కూడా అలాగే పెరుగుతుంది. ఇది స్టెబిలిటీ ఏ రోజు వస్తుంది అనేది వెయిట్ చూడాలి. కస్టమర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఒక స్టాండర్డ్ ఒక రేట్ వచ్చిన తర్వాత మనం ముందుకు వెళ్దాము, గోల్డ్ స్టెప్ వెళ్దాం అని చెప్పేసి కస్టమర్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వచ్చే కస్టమర్స్ కూడా ఇదే అడుగుతున్నారు, ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది, ఎందుకు గోల్డ్ రేట్ తగ్గుతుంది అని క్వశ్చన్ కూడా రేస్ చేయడం సందర్భాలు కూడా చాలా చూస్తున్నాము. సో అది అనేది మేము కూడా వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే స్టెబిలిటీ అవుతుందో, ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న రేట్ ప్రకారం గోల్డ్ రేట్ కొంచెం తగ్గుతుంది. బట్ పెరగడం కూడా 2 days బిఫోర్ చూసుకుంటే 6 ఒకే రోజు ఒక తులం మీద నీళ్ళు 12,000 14,000 ఒకే రోజు పెరిగింది. అది ఇప్పుడు దాకా మేమైతే ఈ 15 సంవత్సరాల్లో ఈ ఫీల్డ్ అయితే మేము ఇప్పుడు దాకా చూడాల. బట్ మొదటిసారి మళ్ళీ పెరిగింది. సో తగ్గడం కూడా కొంచెం మన బడ్జెట్ సమస్య అయింది కాబట్టి కొంచెం గోల్డ్ రేట్ కూడా కొంచెం తగ్గుతూ వస్తుంది. అది ఎంతవరకు వెళ్తుంది అనేది వెయిట్ చూడాలి.
సో ఇప్పుడున్న మార్కెట్ సినారియో చూస్తే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల విపరీతంగా గోల్డ్ పెరిగిందని, మళ్ళీ నిన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టడం కొంత ఆశాజనకంగా ఉందని ఇట్లా చూస్తున్నాము. ఇవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి జనరల్? యాక్చువల్గా మార్కెట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుందండి బంగారం అనేది. ఎందుకంటే ఏదో మనం అంటే ట్రంప్ అనేది కూడా ఒక విధంగా ఒక రీజనే అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కానీ లేదంటే వరల్డ్ తాలూకా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇన్వెస్ట్దారులు కానీ, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ట్యాక్స్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఈ అన్నీ కూడా బేస్ మీద అంతా కూడా ఒక జ్యువెలరీ మీద పడుతుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద వాస్తవం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏదైతే అమెరికా వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏమైందో ట్రంప్, అది కూడా వాస్తవం అయితే ఉంది. అలా అని చెప్పేసి ఇప్పుడు బంగారం అనేది ఒక ఆంధ్ర సైడ్ కానీ ఇండియా సైడ్ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ వైజ్గా చూసినా వాళ్ళు ఎక్కువ బంగారం కొని మక్కువ చూపిస్తున్న దాంట్లో ఇండియా ఇస్ మొదటి స్థానంలో ఉంది. మనమే ఉంటాం. ఎందుకంటే మనం బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఫస్ట్ బంగారం వేసుకుని మనం బయటికి రావడం ఆనవాయితీగా మారింది. సో ఆనవాయితీ అనేది వాళ్ళు ఏం చేశారంటే ఒక దీని ప్రకారం తీసుకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా బంగారం ఎంత పెరిగినా సరే కొంటారు అనే విధంగా వాళ్ళు తీసుకున్నారు. ఓకేనా, దాంతో ద్వారాగా గోల్డ్ రేట్ అనేది కొంచెం టూ హైగా వెళ్ళడం, ఎందుకంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం, దీనివల్ల బంగారం అనేది కొంచెం బాగా పెరగడం అనేది కొంచెం అయితే ఉంది, ఖచ్చితంగా అయితే ఉంది. ఈ ఇంపాక్ట్స్ అన్ని కూడా గోల్డ్ మీద పడుతుంది అన్ని కూడా. మీ పర్స్పెక్టివ్లో తగ్గే అవకాశం ఉంటే ఎంతవరకు ఒక అంచనా? అది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాము. ఎందుకంటే చాలా రకరకాలుగా వీడియోస్ అవన్నీ చూడడం వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పలేని స్థాయిలో కూడా చాలా మంది వెళ్ళిపోయాము. ఎందుకంటే రాంగ్ ఫాల్స్ స్టేట్మెంట్ అయితే మనం చెప్పలేము. బట్ గోల్డ్ రేట్ అయితే మాత్రం స్టెబిలిటీగా తగ్గుతుంది. బట్ తద్వారా గోల్డ్ రేట్ కూడా పెరిగే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. సో ప్రెసెంట్ సెనారియో ప్రకారం చూసుకుంటే 180 to 2 lakhs బిట్వీన్లో గోల్డ్ రేట్ అనేది స్టెబిలిటీగా ఉంటుందని మా అంచనా. సో మొత్తానికి 18 అట్లా ఉంటుంది. 100% దాని ప్రకారం ఉంటుందని మా అంచనా ప్రకారంగా చెప్తున్నాము.